అంటారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇట్లాంటి విమర్శిస్తూ ఉంటారనమాట. మేము పడాలి, తప్పదు. 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. 100 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఓకే, అదొక్కటే కాదు కదా, నేను చాలా పాయింట్లు రైజ్ చేశాను సార్. మీరు అవి కూడా సమాధానం చెప్పాలి కదా. సీజ్ ద షిప్ అంటే షిప్ ఏమైంది, బియ్యం ఏమైంది అని అడిగా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అన్ని వస్తాయి. ప్రీతి గారి ఏమైంది? అందరినీ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? 3 నెలల తర్వాత మీరు పోయినా కొత్తయా? ఎప్పుడు వస్తాయి? అడిగిన దానికి సమాధానం చెప్పండి. అప్పుడు మీరు వెళ్ళి ఎవరు బూట్లు పాలిష్ చేస్తారో ఏంటో దానికి తర్వాత మాట్లాడదాం. కానీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఒక్క పాయింట్ నేను కన్ఫైన్ అవుతాంటే 1 to 1 కాదు. డిబేట్ అన్నప్పుడు ఎస్ ప్రతిపక్షంగా అవతల అడిగినప్పుడు అధికార పక్షంగా మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 20,000 మంది మహిళలు మిస్ అయ్యారని మీరు చెప్పారా లేదా? 30,000 మంది నా కల్తీ మధ్య నాకు చనిపోయారని చెప్పారా లేదా? దాని మీద ఎప్పుడు మీరు తీసుకున్నారా అని అడిగా. సింపుల్. అన్ని దారిలోకి వస్తాయి వెంకటరెడ్డి గారు, మీరేం కంగారు పడద్దు, బాధపడద్దు. ఎప్పుడు వస్తాయి? ఎన్నాళ్ళు కావాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి? వర్మ గారు 50 ఏళ్ళు కావాలా? 2047 దాకా ఇవ్వాలా టైము? 2047 దాకా ఇవ్వాలా? సుగాలి ప్రీతి గారికి మేము అధికారంలోకి వస్తే మొట్టమొదట సుగాలి ప్రీతి గారు కేసులో టేకప్ చేస్తా అన్నాడు. 16 నెలలు అయింది, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వాలా? అరే అడిగి మాట మీద నిలబడేవాడు కదా. ఇల్లు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి స్థలం ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారండి? మీరు చెప్పండి సమాధానం ఏంటి? అర్థం కావట్లేదు. ఒక నిమిషం. సుగాలి ప్రీతి గారి కుటుంబానికి స్థలం ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. ఇల్లు జాబు అన్ని ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. చెప్పండి సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు అంటే భయపడుతున్నారా మీరు? ఏది మళ్ళీ ఈ టాపిక్ ఎత్తుకుపోయిందా? ఏమైందని అడిగా. సార్ ఇది ఎందుకు అవ్వాలి? మీరు ఎందుకు వదులుతున్నారు మధ్యలో? కీర్తన చెప్తారు. వాళ్ళు చెప్పరా కూటమిలో ఉన్నాళ్ళు? ఏమైంది అని అడిగా. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఆ బియ్యం ఎక్కడయ్యి? ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని దారిలోకి వస్తాయి వెంకటరెడ్డి గారు. ఎప్పుడు వస్తాయి? ఎన్ని సంవత్సరాలు వస్తాయి? సంవత్సరం అయింది పవన్ కళ్యాణ్ సీత షిప్ అని. సంవత్సరం అయింది అన్ని దారికి వస్తాయి అంటున్నాం. ఇదే ఒక నెల అయింది. కోట్లు సంపాదించిన 16 ఏళ్ళు అయింది. ఎంపీ షిప్ అని సంవత్సరం అయింది. షిప్ ఎక్కడ? బియ్యం ఎక్కడ? మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎక్కడ? అంటే డబ్బులు ఇచ్చారు వాళ్ళు? లక్షలు తీసుకున్నారా? అరే సీత షిప్ ఏమైందన్నా? సంవత్సరం అయింది. షిప్ పోయింది. 2-3 ట్రిప్లు వచ్చి ఉంటుంది. మాట్లాడిస్తావా? మాట్లాడినివ్వవా? నేను అడిగిన సమాధానం చెప్తాను. సమాధానం చెప్తాను. ఒక నిమిషం. ఇట్లాగే అరుచుకుందామా? సరే సరే సమాధానం చెప్పండి. వర్మ గారు అన్ని దారిలోకి వస్తాయి. వర్మ గారు ఎవరైతే అక్రమ రేషన్ మాఫియాలో కోట్లు సంపాదించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుండి లిక్కర్ మాఫియాలో ప్రాణాలు తీసిన ప్రతి ఒక్కరికి అందరికీ దారిలోకి వస్తాయి. మేము ఎన్నికలు ఒక ఎజెండాలో వెళ్ళాం. అభివృద్ధి చేసి చూపిస్తాం, అరాచకం చేసిన గత ప్రభుత్వ తాట తీస్తాం అని చెప్పి నినాదంతో మేము ఎన్నికల్లోకి వెళ్ళాం. అదే చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నాం. ఇదే కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీ ఎవరికైనా కానీ సమాధానం చెప్తాం, ఆన్సర్స్ చెప్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు అంటే ఎందుకు అంత భయపడుతున్నారట? అడుగడుగున అడ్డుకుంటున్నారట. లండన్ నుంచి వచ్చిన తర్వాత వినండి, లండన్ నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉంటారట. ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అయిందా సార్? అది అంతకుముందు మీరు ఏదో 10వ తారీఖు నుంచి అన్నారు. మొన్న 7వ తారీఖు డిబేట్ లో 10వ తారీఖు నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక లైన్ లోనే ఉంటారు. మొత్తం యాత్రలు, నిరాహార దీక్షలు, ఇంకేంటి ఇప్పుడు అది లండన్ నుంచి వచ్చి నాకు పోస్ట్ పోన్ అయిందా? సరే ఫ్యామిలీ టూర్ వెళ్తాను, దానికి అది కాంట్రవర్సీ ఏం కాదు. అదే సార్ మీరు మొన్న ఏమన్నారు? 10వ తారీఖు నుంచి ఏముంది? కాంట్రవర్సీ ఏం లేదు. నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఇది 10వ తారీఖు నుంచి మళ్ళీ 23వ తారీఖు ఏమో వస్తున్నాడు కదా లండన్.